హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే చాలామంది అయితే లైక్, షేర్స్, కామెంట్స్ కూడా చేస్తున్నారు. వీరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మరియు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యానండి. బ్యాక్ సైడ్లో మీకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపించింది కదా. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలు చూసిన వారికి అయితే ఈ ఏరియా కొంచెం ఐడియా ఉంటుందండి. నేను క్లియర్గా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మొత్తం అయితే వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. ఇప్పుడైతే మీ అందరికీ నాతో పాటుగా చెన్నై సెంట్రల్ నుంచి చాలా దగ్గరగా ఉన్న చెన్నైలోని లార్జెస్ట్ షాపింగ్ మాల్ని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఎక్స్ప్రెస్ ఎవెన్యూ షాపింగ్ మాల్ అండి. ఆల్రెడీ చెన్నైలో ఉంటున్న వారికి అయితే ఐడియాకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు నేనైతే పార్కింగ్ ఏరియా వైపు వెళ్తున్నాను. బైక్ పార్క్ చేసుకొని మనము పైకి అయితే వెళ్ళేసి అసలు ఏమేమి ఉంది ఏంటి అని అయితే అన్నీ క్లియర్గా చూద్దాము. ఇక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్క్ చేసుకోవాలంటే మినిమం ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాము. పార్కింగ్ ఏరియా నుంచి ఎక్సిలేటర్లో నేనైతే పైకి వస్తున్నాను అనమాట. లోపలికైతే వచ్చేసాము. చూడండి, ఎక్కడ చూసినా షాప్సే కనిపిస్తున్నాయి. ఏ వైపు చూసినా కూడా చూడాలి చూడాలి అనిపించేలా ఉన్నాయి. పైన చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, ఎంత బాగుందో. చాలా పెద్ద మాల్ అండి. మేమైతే పార్కింగ్ ఏరియాలో నుంచి వచ్చాం కాబట్టి ఈ సైడ్ బైక్ పార్క్ చేసుకొని ఇలా కింద నుంచి పైకి వచ్చాము. బైక్ పై వచ్చాం కాబట్టి బైక్ పార్క్ చేయాలి కాబట్టి ఈ సైడ్ నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మెయిన్ ఏరియా వైపుకి నేను వస్తున్నాను. చూడండి, మీకు చూపిస్తాను. ఏ వైపు చూసినా కూడా ఫుల్ గ్లాసెస్లో అన్ని షాప్స్ కనిపిస్తూ చాలా బాగున్నాయండి. క్లియర్గా కనిపిస్తూ ఎదురుగా చూడండి లిఫ్ట్ కనిపిస్తుంది కదా. ఇలాంటి లిఫ్ట్లు అయితే 2 ఉన్నాయి ఇక్కడ. ఫుల్ ట్రాన్స్పరెంట్ అనమాట గ్లాస్ లిఫ్ట్స్ అండి. అంతేకాకుండా 2 సైడ్స్ కూడా మనకి ఎస్కలేటర్స్ ఉన్నాయి. చక్కగా వెళ్ళొచ్చు రావచ్చు. అంటే చాలా పెద్ద మాల్ కదా, ఏ వైపు నుంచి వెళ్ళడానికైనా ఈజీగా ఉండేలాగా ఇలా అయితే అరేంజ్ చేసినట్టున్నారు. చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రీ సైడ్ అండి. ఇప్పుడు నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. అంటే మేము బైక్ పై వచ్చాం కాబట్టి బైక్ పార్క్ చేసి రావాలి కాబట్టి మేమైతే ఈ సైడ్ నుంచి వచ్చాము. మామూలుగా క్యాబ్లో కానీ అలా వచ్చినట్లయితే ఎంట్రీ సైడ్ నుంచే వచ్చేవాళ్ళం అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. పిల్లలు చూడండి అసలు రౌండ్గా అసలు స్కిప్ అవుతూ ఆడుకుంటున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చూడటానికే నాకైతే టైం సరిపోవట్లేదు, ఇంకా వీడియో తీస్తున్నాను కదా. అంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడాను వీడియోపై ఉందండి. నేను వీడియో బాగా తీయాలి, మీ అందరికీ క్లియర్గా చూపించాలన్న కాన్సెప్టే నాలో ఉంది కాబట్టి నేనైతే ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే వెహికల్తో వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఎలా రావాలో చూపించాను కదండి. సో ఇప్పుడైతే మెయిన్ ఎంట్రీ గేట్ వైపుకి వచ్చేసానండి నేను. ఇప్పుడు రోడ్లో నుంచి మనకి ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్ ఎంత పెద్దది, ఎలా ఉంటుంది, అసలు మనం ఎలా చూడాలి దీన్ని అనేది క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, పైన అని ఉంది కదా, ఎంతో సింపుల్గా సింబాలిక్గా ఉంది కదా. అసలు ఆర్కిటెక్చర్ డిజైన్ కానీ బయట ఓపెన్ స్పేస్ కానీ చాలా బాగుందండి. చాలా పెద్దది. అసలు ఎంట్రన్స్ ఏరియా చూడండి, ఫుల్ గ్లాసు. అసలు ఎంత బాగుందో చూడటానికి. ఆల్రెడీ వెళ్తున్నారు కదా, ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, మీకు జూమ్లో చూపిస్తున్నాను. చూడండి లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మేము వెహికల్ పార్క్ చేసి ఎక్సిలేటర్లో వచ్చిన ఏరియా అయితే ఆ సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేసి ఎంట్రన్స్లో నుంచి ఎలా ఎంట్రీ అవ్వాలి, అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటి అని మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను. మేమైతే ముందుకు నడుస్తున్నామండి. మా పిల్లలు మా హస్బెండ్ ముందు అయితే వెళ్తున్నారు కదా. అంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని ఈరోజు అయితే ఇక్కడ ప్లాన్ తీసుకొని వచ్చామన్నమాట. చూడండి, లోపలికి అయితే వచ్చేసాను. ఒకసారి మీకు పైన చూస్తున్నాను కదా, ఎటు చూసిన షాప్సేనండి. చాలా బాగుంది. అసలు చాలా బాగున్నాయనే చెప్తున్నాను కానీ ఇంకా మాటలు రావట్లేదు నాకు. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు కూడా అయితే నేను చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ నాకు ఒక వింతలాగా అనిపిస్తుంది అనమాట. అసలు గ్లాస్ లిఫ్ట్లు ఏంటో, ఎస్కలేటర్స్ ఏంటో, ఆ లైటింగ్ ఏంటో, అసలు ఆ లోపల డిజైన్ ఏంటో, ఎటు చూసినా షాప్సేనండి. కళ్ళు చెదిరేలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాము. ఎక్సిలేటర్లో వెళ్తున్నాం పైకి. మాల్ అయితే చాలా సూపర్గా ఉందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా ఉంటుంది.
మేము ఫస్ట్ టైం ఈ మాల్కి వచ్చాం కాబట్టి అన్నీ తిరిగి చూస్తున్నాము. దాంతోపాటు మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను. వీడియోలో వస్తున్నట్టుగా మీకు నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది కదా, ఇలా అయితే షాపింగ్ మాల్స్లో ఉండదండి. లోపల ఒక వైబ్రేషన్ అయితే ఉంటుంది. అది ఒకసారి వినిపిస్తాను, మీకు ఆన్ చేసి వినండి. విన్నారు కదా, ఏ మాల్స్లో అయినా ఇలాంటి వైబ్రేషన్ అయితే ఉంటూనే ఉంటుంది. మనం ఏది మాట్లాడినా పక్కన వారితో అది మనకి రీసౌండ్ వస్తున్నట్లు అనిపిస్తుంది, వినిపించదు కూడాను. నేనైతే మీకు నా వాయిస్ క్లియర్గా ఉండాలని వాల్యూమ్ మొత్తం మీట్లో పెట్టి అయితే వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ హైట్లో నుంచి చూస్తే మనకి వ్యూ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదా, రౌండ్గా చూపిస్తున్నాను మీకు. మొత్తం క్లియర్గా ఒక రౌండ్ అయితే తిప్పేసి చూపించాను. పైన కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ పైన ఏదో స్పైడర్ లాంటి డిజైన్ లాగా ఆర్ట్ చేశారు. చాలా అయితే బాగుందండి. పైనుంచి కిందకి చూస్తే చూడండి, కింద మనకి ఎస్కలేటర్ ఎలా కనిపిస్తుందో చూడండి. సో ఇప్పటి వరకు చూసిన వీడియోని బట్టి అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి, ఎక్స్ప్రెస్ ఎవెన్యూ అనేది ఎంత పెద్ద షాపింగ్ మాలో, ఎంత ఫేమస్గా కూడా మీకైతే అర్థమై ఉంటుంది. అంతేకాకుండా ఇది మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10 to 15 మినిట్స్లో అయితే మేమైతే వచ్చేసామండి. ఇక్కడ మనకి క్యాబ్స్, ఆటోలు చక్కగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇబ్బంది ఏం లేదు. మనకి ఈ ఏరియా వచ్చేసి ఎక్స్ప్రెస్ ఎస్టేట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మరియు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నియర్ 1000 లైట్స్ అనేసి అయితే మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంత క్లియర్గా ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇదైతే చెన్నై వచ్చిన వారికి యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఎప్పుడైనా మీరు చెన్నై వచ్చి టూరిజం ప్లేసెస్ చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటి మాల్స్ కూడా రావాలని ప్లాన్ చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తున్నాను. అంటే రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది అయితే షాపింగ్స్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వారికి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మా బాబు అయితే షాప్లోకి వెళ్ళాలనేసి మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాడు. యువర్ స్పోర్ట్స్ స్టోర్ అని ఉంది కదా, చాలా పెద్దగా ఉందండి. స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ అయితే లోపల ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకసారి బయట మీకు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఎంట్రీ వైపు చూస్తే ఎలా ఉందో చూపిస్తున్నాను. షాప్స్ చూడండి ఎలా ఉన్నాయో పైన. ఇక్కడ నుంచి చూస్తుంటే రోడ్ కూడా కనిపించేది మామూలుగా అయితే, అక్కడ చెట్లు ఉండటం వల్ల రోడ్ అయితే కనిపించలేదు. సో ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాము. అసలు షాప్లోకి వెళ్తున్నా అసలు ఈ సౌండ్ వినండి ఒక్కసారి, మీకు వినిపిస్తాను ఇక్కడ ఎంత వైబ్రేషన్గా ఉందో. విన్నారు కదా, ఇదే వైబ్రేషన్తో ఉందన్నమాట మాల్ అంతా. సో పిల్లలు లోపలికి వచ్చేసారు. ఎంట్రీలో చూడండి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి టాయ్స్ అయితే వీళ్ళు పెట్టారో. మా పిల్లలు అయితే ఈ షాప్లో కాసేపు అన్నీ చెక్ చేశారనమాట. వాళ్ళకి నచ్చినవన్నీ ఒకసారి చూశారు, కానీ ఈ షాప్లో ఏమీ కొనమని గొడవ అయితే చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ మాల్లో గేమ్స్ ఆడుకుంటామని చెప్పారు. సో షాపింగ్ ఏం చేయమని చెప్పారనమాట. సో అందుకని ఇలాగైతే ఈ షాప్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు నేనైతే కొన్ని డ్రెస్సెస్ షాప్ చేయాలని ఎదురుగా ఉన్న ఈ షాప్లోకి అయితే వచ్చానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్లీగా కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కొన్ని అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాను, కాకపోతే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను షాపింగ్ చేసినవన్నీ కూడా మీకు అయితే చూపించట్లేదు. ఈ షాప్లో అయితే చాలాసేపు ఉన్నామండి. చాలా డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకొని మాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకున్నాము. అంతేకాకుండా ఎలాంటి మోడల్స్ ఉన్నాయో కూడా అన్నీ చెక్ చేశాను అనమాట. ఇలా చెక్ చేసే టైంలో మా పెద్ద బాబు అయితే నన్ను వీడియో షూట్ చేశాడు. ఇక్కడ చాలా వెస్ట్రన్ మోడల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి, టీషర్ట్స్ ఇంకా బాగున్నాయి. అన్నీ అయితే చెక్ చేశాను. ఇంకా ఇలా చెక్ చేసి అయిపోయాక కొన్ని అయితే షాపింగ్ చేసేసి మేమైతే ఈ షాప్లో నుంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము.
సెకండ్ ఫ్లోర్ కూడాను ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉందండి. అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ ఒకేలాగా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే హోమ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి ప్రతిదీ కూడా దగ్గరగా చూస్తున్నామండి. సో మీకు కూడా తెలియాలని నేను క్లియర్గా చూపిస్తున్నాను. మ్యాక్స్ షోరూమ్ కూడా ఉంది. సో మా పిల్లలకైతే కొన్ని మ్యాక్స్లో షాప్ చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు పైన అయితే మనకి థర్డ్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి పీవీఆర్ సినిమాస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, మనకి హోమ్లోకి సంబంధించిన ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ గ్లాస్లో డిస్ప్లే అయితే కనిపిస్తున్నాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. చాలా బాగున్నాయండి. అసలు బయట నుంచి చూస్తేనే ఎంత బాగున్నాయో. అంతేకాకుండా ఎదురుగా మనకి అసలు ఫ్లవర్స్ అవన్నీ డిస్ప్లే చూడండి ఎలా పెట్టారో వీళ్ళు, చాలా బాగున్నాయి. ఇక్కడేమో ఫిష్ స్పా కూడా ఉందన్నమాట. జూమ్ చేసి చూస్తున్నాను చూడండి, ఇద్దరు కూర్చున్నారు కదా. ఇక్కడ మనం మనీ పే చేసి ఫిష్ స్పా కూడా చేయించుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి ఇది కవర్ చేసినట్లుంది. అది కింద నుంచి చూస్తే మనకు అక్కడ వరకే కనిపిస్తుందండి. ఇప్పుడు మనం పైకి వచ్చాం కాబట్టి నేను మీకు పైన చూపిస్తున్నాను ఎలా డిజైన్ చేశారో చూడండి. మనకి కింద నుంచి చూస్తే పైది కనిపించదు అనమాట, మధ్యలో మనకి అది అడ్డం వచ్చేస్తుంది. సో ఏం ఆర్కిటెక్చరో ఏమో కానీ చాలా బాగా డిజైన్ చేశారు. సో చూడండి, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మనకి ఫర్నిచర్ కూడా ఉందన్నమాట. ఫర్నిచర్ చూడండి ఎంత బాగుందో. గ్లాస్లో నుంచి చూస్తుంటేనే మనకి ఆ షోరూమ్ ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. లోపల సోఫాస్ అన్నీ అండి. లోపల మనకి హోమ్లో కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం హోమ్ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ రూమ్ ఎలా ఉండిద్ది అనేది ఇలా డిజైన్ చేసుకునేలాగా మనకి వీలుంది. ఇక్కడైతే మా బాబాయ్ అయితే లోపలికి వెళ్ళేసి ఆ సోఫాలో కాసేపు కూర్చొని కూడా వచ్చేసాడు. అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అండి. ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. సో మేమైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. థర్డ్ ఫ్లోర్ నుంచి చూడండి కిందకి నేను చూపిస్తున్నాను. మనకి బోత్ సైడ్స్ కూడాను 2 లిఫ్ట్లు కనిపిస్తున్నాయి, గ్లాస్ లిఫ్ట్లు. అటువైపు ఎస్కలేటర్ కనిపిస్తుంది కదా, నేను ఈ వైపు ఎస్కలేటర్ దగ్గర ఉన్నాను. పైన అయితే థర్డ్ ఫ్లోర్లో మనకి పీవీఆర్ సినిమాస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడైతే పిల్లలు గొడవ చేస్తున్నారని ఫన్ సిటీలోకి అయితే వచ్చేసామండి. నిజంగా ఇది ఫన్ సిటీ అండి, చాలా బాగుంది. ఆల్రెడీ చాలామంది పిల్లలు అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అంటే సిటీలో ఉన్న పిల్లలకైతే తప్పదండి. అదే మనం విలేజ్లో ఉంటాం అయితే పిల్లలు చక్కగా బయట ఓపెన్ స్పేస్లో ఆడుకుంటారు కదా. ఇక్కడ సిటీస్లో ఏంటంటే మనకి రిలేటివ్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని మనం ఎవరి దగ్గర అయితే వదిలిపెట్టలేమన్నమాట, మనమే చూసుకోవాలి ఎప్పుడు. సో ఏంటంటే స్కూల్స్ ఉంటేనేమో స్కూల్స్కి వెళ్తారు. హాలిడేస్ టైంలో ఏంటంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, బోరింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి సో ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని కొంచెం వాళ్ళు యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి గేమ్ జోన్స్కి అయితే తీసుకువెళ్తూ ఉంటారండి. సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయితే ఇంకా ఆప్షన్ ఉండదు కదా, ఎక్కువగా వీకెండ్స్లో అలా అయితే తీసుకువెళ్తూ ఉంటారనమాట పేరెంట్స్. వారికి కుదరాలి కాబట్టి వీకెండ్స్ అయితే చూస్ చేసుకుంటారు. అలా వీకెండ్స్ టైంలో ఏంటంటే ఇవి చాలా రష్గా ఉంటాయి. మేమంటే ఇప్పుడు వర్కింగ్ డేలో వచ్చాం కాబట్టి ఇప్పుడంటే పర్లేదండి, అంతగా రష్గా అయితే అనిపించట్లేదు. పిల్లలైతే ఫస్ట్ ఏ గేమ్స్ ఉంటాయి ఏంటి అని చెక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళు విఆర్ మాల్లో గేమ్స్ అవి ఆడేసి వచ్చారండి చాలాసార్లు. సో అందుకని ఇక్కడ ఏమన్నా స్పెషల్ గేమ్స్ ఉన్నాయా అనేసి పిల్లలైతే చెక్ చేసుకుంటున్నారు. వీళ్ళైతే లోపలికి వెళ్ళేసి మొత్తం చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఏదో కొన్ని అయితే ఆడుకుంటారు. ఎప్పుడూ కూడాను అన్ని గేమ్స్ ఆడాలని అయితే మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టరండి. ఏవో కొన్ని గేమ్స్ అయితే ఆడతారనమాట. అది కూడా ప్రతి గేమ్కి కూడా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. మాకైతే కార్డు ఉంది, విఆర్ మాల్లో తీసుకున్న కార్డే ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే ఈ గేమ్ సెలెక్ట్ చేసుకున్నారు, హౌస్ ఆఫ్ ది డెడ్ అని. ఈ గేమ్లో 2 players ఉంటారు, ర్యాంకింగ్ కూడా ఉంటుంది. ఇలా గేమ్స్ అన్నింటికి కూడా స్కోరింగ్ ఇస్తారండి. ఆ స్కోరింగ్ని బట్టి మనకి కొన్ని పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గేమ్స్లో వచ్చిన పాయింట్స్ని బట్టి మనమైతే కొన్ని
గిఫ్ట్లు అయితే కొనుక్కోవచ్చండి ఆ పాయింట్స్ని యూజ్ చేసుకొని. అది ఏంటి అలాగో అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు అయితే గేమ్ స్టార్ట్ చేశారు. చూద్దాం అసలు గేమ్ ఏంటో ఒకసారి ఎలా ఆడుతున్నారో. నాకైతే ఐడియానే లేదు. సో చూపిస్తున్నాను చూడండి. మోడ్ సెలెక్ట్ అని ఉంది. సెలెక్ట్ చేసుకొని అక్కడ వచ్చినవన్నీ డిస్ప్లే వాళ్ళే చదువుకొని ప్రతి గేమ్ కూడా వాళ్ళే అర్థం చేసుకొని ఆడుకుంటారు. పిల్లలైతే గేమ్స్ రూమ్లో చాలా యాక్టివ్గా ఉంటారండి. అసలు గేమ్ అయిపోయిన వెంటనే గ్యాప్ ఇవ్వరు అనమాట, వేరే గేమ్కి పాస్ అయిపోతారు. సో వీళ్ళైతే వచ్చేసారు ఆ గేమ్ దగ్గర నుంచి. నేను కూడా కొన్ని గేమ్స్ అయితే ట్రై చేశాను. ఇక్కడ చూడండి, నాకైతే చాలా ఫన్గా అనిపించింది. చూస్తున్నారుగా ఈ టెడ్డీ బేర్స్ని. ఇది కూడా ఒక గేమ్ అండి. అయితే గేమ్ జోన్స్లో ఏంటంటే పిల్లలకి అన్నీ అట్రాక్టివ్గా ఉండేటట్టు ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చినవి డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలకి ఇష్టమైన కార్టూన్ బొమ్మలు కదా. సో అవన్నీ కూడా వీళ్ళు టెడ్డీ బేర్స్ పెట్టేసి ఇది ఒక గేమ్గా డిజైన్ చేశారు. ఈ గేమ్ అయితే ఎందుకనో పిల్లలు ఎక్కువగా ఇష్టపడటం లేదు, ఎక్కువ ఆడటం కూడా లేదు. వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఇద్దరు ఆడుతూ ఉన్నారు, ఇప్పుడైతే అసలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది. మా పిల్లలైతే ఏదో గేమ్ సెలెక్ట్ చేసుకునే ఉంటారు. చూద్దాం అటువైపుకి వెళ్ళేసి. ఇక్కడ చూడండి, మీకు అన్నీ చూపించాలని నేను క్లియర్గా ఈ వైపుకి అయితే వచ్చి చూపిస్తున్నాను. వీళ్ళైతే గేమ్ స్టార్ట్ చేశారు. చూడండి ఎలా ఆడుతున్నారు. అసలు ఇక మనల్ని పట్టించుకోరనమాట, మర్చిపోతారు వీళ్ళు. ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేశాను. చూడండి, మా చిన్నబాబు అయితే ఇలా ఆడాలి అలా ఆడాలని నాకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు నుంచొని ఆడుతున్నాడు, నాకన్నా స్పీడ్గా ఆడాలని వాడి ఫీలింగ్ అనమాట. చూడండి, వాటర్తో మనం వచ్చిన వాటిని ఇలా షూట్ చేస్తూ ఉంటే అవి పడిపోతాయి. అప్పుడు మనకి స్కోర్ అయితే వస్తుంది. మా పిల్లలేమో కానీ వాళ్ళతో పాటు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా ఫన్నీగా ఉంది. గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను నేనైతే. ఇందుకే ఇలాగా ఈ గేమ్ జోన్స్కి పిల్లల్ని పేరెంట్స్ తీసుకొస్తారేమో సిటీస్లో. వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అవుతారు కదా పిల్లలతో పాటు అనేసి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కూడా పిల్లలతో కలిసి గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు నాకైతే. మా పిల్లలైతే గేమ్ ఆడుతున్నంతసేపు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. గేమ్లో అయితే మేము విన్ అయిపోయాం కూడాను. మా చిన్నోడైతే ఫస్ట్ వచ్చాడు, నేను సెకండ్ వచ్చాను, పెద్ద బాబు థర్డ్ వచ్చాడు. సో ఇలా అయితే ఈ ఫన్ సిటీలో మేము బాగా ఎంజాయ్ చేసామండి పిల్లలతో పాటు. చాలా ఫన్నీగా అనిపించింది. సో ఆల్రెడీ మా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసి మేమైతే 2 టాయ్స్ అయితే తీసుకున్నాము. పిల్లలు చాలాసార్లు గేమ్స్ ఆడారు కదా, వచ్చిన పాయింట్స్ అనమాట. ఇలా ఇచ్చేసి మనం ఏదో ఒక టాయ్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న పాయింట్స్ని బట్టి. మేమైతే 2 టాయ్స్ తీసుకున్నాము. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి ఈ ఫన్ సిటీలో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫన్ సిటీస్లో కానీ గేమ్స్ జోన్లో కానీ ఎంజాయ్ చేస్తుంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే గేమ్ జోన్ నుంచి బయటకు వచ్చాక నేనైతే ఈ హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాను. రీజనబుల్గానే అనిపిస్తున్నాయి కాస్ట్ అయితే. సో లోపలికి వెళ్ళేసి ఏమున్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం, ఇక్కడ షాపింగ్ చేద్దాము. నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయండి. ఇంకొన్ని ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్ కూడా, ఇలాంటి గాజు బ్యాంగిల్స్ అయితే కొన్ని ప్లేసెస్లో నాకైతే దొరకలేదు. సో ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని బ్యాంగిల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, పిల్లలకు సంబంధించిన టాయ్స్, కీ చైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. పక్కనే మనకి హ్యాండీక్రాఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ ఉంది, రీజనబుల్గా కూడా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చూసినవి అన్నీ అయితే తీసుకోమండి. మాకు నచ్చినవి రీజనబుల్గా ఉన్నాయి అయితేనే సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడైతే చాలా బాగున్నాయి. చాలా రింగ్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి. రింగ్స్ అయితే వాచ్ టైప్లో ఉన్న రింగ్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి, చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. ఈ ప్లేస్లో అయితే మనకి డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, ఇంకా హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇలా అయితే ఇక్కడ మా షాపింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాము. షాపింగ్ చేసి బయటకు వచ్చాక ఎదురుగా ఆపోజిట్ సైడ్లో మనకి చూడండి పీవీఆర్ ఎస్కేప్ అని కనిపించింది కదా.
అదేనండి మనకి మూవీ థియేటరు. మనమైతే తర్వాత ఆ వైపుకి వెళ్ళినప్పుడైతే క్లియర్‌గా చూద్దాము. ఇప్పుడైతే ఇదిగోండి మేము షాపింగ్ చేసి బయటకొచ్చిన ఏరియా. పక్కనే ఫన్ సిటీ ఉంది కదా! సో, ఇప్పుడైతే పిల్లలు గొడవ చేసేస్తున్నారండి ఆకలేస్తుందనేసి. సో, అందుకోసం అయితే పిల్లల్ని ఫుడ్ కోర్ట్‌కైతే తీసుకెళ్తున్నామండి. ఇది పక్కనే ఉంది. ఇది మల్టిపుల్ ఫ్లోర్ అనమాట. అంటే ఈ ఫ్లోరు మల్టిపుల్ ఆప్షన్స్ టు షాప్ అండ్ ఈట్ మరియు మూవీ థియేటర్ ఉంది. పిల్లలకి ఇష్టమైన ఫన్ సిటీ కూడా ఇక్కడే ఉంది. సో, ఇది మల్టిపుల్ ఫ్లోర్ అండి. సో, పిల్లలైతే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. నేనైతే బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి ఒకసారి మీకు ఇదంతా టాప్‌లో ఉన్నాం కాబట్టి చూపిద్దాము అనేసి బయటకొచ్చానండి. చూడండి పైన ఎంత బాగుందో కదా! పక్కన మనకి బ్లాక్ కలర్ గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా! అదేనండి సినిమా థియేటరు. కింద చూడండి ఫ్లోర్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయి. కింద ఎస్కలేటర్ కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందాక మేమైతే మెయిన్ ఏరియాలో ఉన్న ఎస్కలేటర్ నుంచి అయితే పైకి టాప్‌లోకి వచ్చాం కదా! ఇదైతే సైడ్‌లో ఉన్న ఎస్కలేటర్స్ అండి. ఇవి ఇందాక కనిపించలేదు మనకి. సో, క్లియర్‌గా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను జూమ్ చేసి. ఇప్పుడైతే ఇంకా ఫుడ్ కోర్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. చాలామంది చక్కగా రిలాక్స్ అవుతూ అంటే షాపింగ్ చేసేసి గేమ్స్ ఆడేసి వచ్చేసి ఉంటారు కదా! కొంతమంది అయితే మూవీస్ కూడా చూసేసి వచ్చుంటారు కదా! సో, ఇక్కడైతే రిలాక్స్‌గా కూర్చొని అయితే ఫుడ్ అయితే తీసుకుంటున్నారు. సో, నేను కూడా వెయిట్ చేస్తున్నానండి ఫుడ్ కోసము. ఇక్కడైతే చాలా ఫుడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ ఉన్నాయి. ఫ్రెష్ జ్యూసెస్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అన్నీ మనకి ఏది కావాలన్నా ఉన్నాయండి. ఇక్కడ పిజ్జాలు కూడా చాలా స్పెషల్‌గా చేస్తున్నారు. చాలా బాగున్నాయి. చూడండి థర్డ్ ఫ్లోర్‌లో నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు రోడ్ సైడు. మనకి ఎదురుగా అయితే ఆపోజిట్ సైడ్‌లో ఒక చర్చ్ కూడా కనిపిస్తుంది. చర్చ్ నేమ్ అయితే కనిపించట్లేదు. సో, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కింద రోడ్ కూడా కనిపిస్తుంది కదా! స్టార్టింగ్‌లో అయితే మనకి కింద నుంచి వీడియో తీసేటప్పుడు నాకు చెట్లు అడ్డం వచ్చేసి రోడ్ అయితే కనిపించలేదు. ఇప్పుడు మనం టాప్‌లో ఉండటం వల్ల మనకి రోడ్ కానీ, ఆపోజిట్ సైడ్‌లో ఉన్న చర్చ్ గాని చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను. నేమ్ అయితే మనకి క్లియర్‌గా కనిపించలేదు. సో, మా పిల్లలైతే స్నాక్స్ తెచ్చేసుకున్నారు. రెడీ అయిపోయారు తినటానికి. ఇంకా నన్ను పిలుస్తున్నారు. సో, నేనైతే స్నాక్స్ తీసుకోవటానికి వెళ్తున్నానండి. సో, ఇక్కడైతే స్నాక్స్ అది తినేసి మేమైతే ఇంకా బయటకొచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని. ఇదిగోండి పిజ్జా పాయింట్ ఉంది. ఇక్కడ కూడా మనకి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. చూడటానికి అన్నీ వెరైటీగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా వెరైటీగా ఫీల్ అవుతున్నారు. మా చిన్నవాడైతే మరీ ముందుకెళ్ళేసి మరి అన్నీ క్లియర్‌గా చూస్తున్నాడు. అసలు ఒకసారి మేమైతే ఈ ఫుడ్ కోర్ట్‌లో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేది చూద్దామనేసి ఒక రౌండ్ అయితే వేసాము ఏరియా మొత్తము. చాలా కలర్‌ఫుల్‌గా చాలా బాగుందండి. ఎటువైపు చూసినా కూడా మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా కలర్‌ఫుల్ లైటింగ్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే లెట్స్ ప్లే వీఆర్ గేమింగ్ అని ఉంది. ఇక్కడైతే కొంచెం పెద్దవాళ్ళు కూడా కూర్చొని అయితే గేమ్స్ ఆడుతున్నారు. సో, ఇక్కడ పెద్దవాళ్ళే ఆడొచ్చు అనుకుంటా. మా పిల్లలైతే ట్రై చేయాలనుకోలేదు. అది చూస్తేనే మా వాళ్ళకి భయమేసింది. బాబోయ్! చచ్చిపోతాం ఆ గేమ్ ఆడితే అంటున్నాడు మా చిన్నోడైతే. సో, ఇలా బయటకైతే వచ్చేసాము. బయటికొచ్చాక ఏ వైపు చూసినా టాప్‌లో ఉండేసరికి మనకి ఆ టాప్ అంతా దగ్గరగా కనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్‌లో ఉన్నట్లుంది. చాలా బాగుందండి. చూస్తున్నారు గదా! కింద ఎలా ఉందో. అసలు ఆ ఫ్లోర్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. మేమైతే ఇందాక వచ్చేటప్పుడు ఆ వైపు ఎస్కలేటర్ నుంచి పైకొచ్చామండి. ఇప్పుడు ఈ సైడ్ ఎస్కలేటర్ దగ్గరున్నాము. ఇక్కడ నుంచి మనకి డౌన్‌కి వెళ్ళటానికైతే ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఆ పక్కనే లిఫ్ట్ కూడా ఉంది. డౌన్‌కెళ్ళే ఎస్కలేటర్ పక్కనే అయితే మనకి చిన్న షాప్ లాగా పెట్టేసిందనమాట. ఇక్కడ బొమ్మలైతే చాలా బాగున్నాయి. చిన్న చిన్న బొమ్మలున్నాయి. క్రాఫ్టెడ్ ఐటెమ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, బాటిల్స్ చూడండి. చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి వెరైటీగా. మనం ఇంట్లో డెకరేషన్ కోసం అయితే ఇలాంటివి పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా! సో, చాలా సేపయితే టైం స్పెండ్ చేశాం కదండీ. ఇక్కడైతే వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉంటాయంట. ఎలా ఉన్నాయో ఏంటైతే చూద్దాము. బాత్రూమ్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇలా ఉంది. లోపలైతే చాలా బాత్రూమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. పైన చూడండి లైటింగ్స్, ఫ్లవర్స్ డిజైన్ ఎలా చేసి పెట్టారో చాలా అయితే బాగుంది. వాష్ బేసిన్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే బాత్రూమ్ లోపల డోర్‌తో సహా మీకు చూపిస్తున్నాను.
టాప్ కానీ అంత ఒకసారి బాత్రూమ్ చూడండి, ఓవరాల్గా ఎంత నీట్గా డిజైన్ చేసి పెట్టారు. ఒకసారి మీకు నేను చెప్పడం కన్నా చూపిస్తాను చూడండి. చూసారు కదా వాష్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయో, మరియు లిక్విడ్ కానీ వాటర్ కానీ ఇంకా ఎయిర్ కానీ చక్కగా ఆటోమేటిక్గా ఎలా వచ్చేస్తుందో చాలా బాగుందండి. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసాక ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే 99 నుంచి స్టార్ట్ అంట, చాలా బాగున్నాయి. సో కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను. ప్యూరింగ్ 100 షేడ్స్ ఉన్నాయంట ఇక్కడ. కొన్ని కలర్స్ అయితే ఇక్కడ షాపింగ్ చేశాను నేను. ఇలా నాకు సంబంధించినవి షాపింగ్ కంప్లీట్ చేశాక పిల్లల కోసం అయితే ఇక్కడ మ్యాక్స్ షోరూంలోకి వచ్చేసి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నానండి పిల్లల కోసము. మ్యాక్స్లో అయితే టీషర్ట్స్ కానీ టాప్స్ కానీ చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీ ఉంటాయి. మ్యాక్స్లో టీషర్ట్స్ కానీ టాప్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏవైనా సరే చాలా క్వాలిటీగా ఉంటాయి, రీజనబుల్గానే ఉంటాయి. మనం కావాలంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము. మ్యాక్స్ షోరూంలో షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాక మనకి లైఫ్ స్టైల్ అని ఇంకా చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయండి. అన్నీ అయితే చూద్దాము ఊరికే అనేసి ఊరికి ఒక రౌండ్ అయితే ఈ షోరూంలో కూడా తిరిగేసాము. ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ బేబీ షాప్ అని చూడండి ఎలా ఉన్నాయో. అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అండి, చాలా బాగున్నాయి. సో ఇలా అయితే మేము ఈ రోజు అంతా ఇక్కడే స్పెండ్ చేసాం. చాలా టైం అయితే అయిపోయింది. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను మధ్యలో చాలా వీడియో అయితే స్కిప్ చేసేసానండి. ఇప్పుడు పిల్లలైతే ఫైనల్గా ఫుడ్ కోర్ట్కి వచ్చేసి పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నారు. పిజ్జాతో పాటు నాకు బ్రెడ్ కూడా తీసుకొచ్చారండి. సో ఇలా ఇప్పటి వరకు షాపింగ్స్ చేసేసి గేమ్స్ ఆడేసి ఫైనల్గా ఈ పిజ్జాతో మేమైతే ఈ షాపింగ్ ఎండ్ చేసేసాము. సో టైం అయితే చాలా అయిపోయిందండి. నైట్ 8:30 అయిపోయింది. మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మాకు 1 అవర్ పడుతుంది కాబట్టి మేమైతే ఇంకా వచ్చేస్తున్నాము కిందకి. మీకు చూపించాను కదా ట్రాన్స్పరెంట్గా గ్లాస్ లిఫ్ట్ అని, ఆ లిఫ్ట్లో నుంచి కిందకి వస్తూ వీడియో తీస్తున్నానండి. చాలా అయితే బాగుంది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ మాల్లో. టైం అసలు తెలియలేదు. మేము ఉదయం వచ్చాము, ఇప్పటికైతే నైట్ 8:30 అయిపోయింది. లోపల ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదండి. బోరింగ్గా అస్సలు అనిపించలేదు. అసలు మా చిన్న బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు లిఫ్ట్లో కూడాను. చూడండి తన ఫేస్ ఎంత గ్లోగా ఉందో. సో ఇలా ఫుల్గా హ్యాపీనెస్తో ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేసి బయటకు వస్తున్నాము. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్ అయితే సూపర్ అని చెప్పాలి. మార్నింగ్ వచ్చేటప్పుడు ఏ వైపు నుంచి అయితే ఎంట్రీ అయ్యామో అక్కడే మనకు ఎగ్జిట్ కూడా ఉంది. సో మేమైతే ఎగ్జిట్ వైపు నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము. చూడండి నైట్ టైం కదా, లైటింగ్స్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంది. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలు అయితే చూపిస్తున్నారు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు బయట నుంచి కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. లైటింగ్స్లో నైట్ టైం అయితే ఈ ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్ ఎలా ఉంటుందో మీకైతే ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. షాప్లో నుంచి షాపింగ్ చేసి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ అందరూ అయితే ఖాళీ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకసారి చూడండి నైట్ లైటింగ్స్లో మాల్ మొత్తం చూపిస్తున్నాను. చుట్టూతా ఎక్స్ప్రెస్ ఎవెన్యూ అని లోగో చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. బయట నుంచి చూడండి ఎక్కువ గ్లాస్ డిస్ప్లేస్ ఉండటం వల్ల లైటింగ్స్కి ఫుల్ బ్రైట్నెస్తో చాలా అయితే బాగుందండి. చూసారు కదా మాల్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే చెన్నై వచ్చినట్లయితే, చెన్నైలో ఉంటున్న వారికి అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది, చాలామంది కూడా విజిట్ చేసే ఉంటారు. చెన్నైలో ఉంటూ ఈ మాల్ విజిట్ చేయని వారికి కానీ, ఎప్పుడైనా చెన్నై రావాలి అనుకున్న వారికి కానీ ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి. ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి దగ్గరగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, అసలు నైట్ టైం ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే నేను వీడియో అయితే ఎండ్ చేయకుండా బైక్ పై వస్తూ చూపిస్తున్నాను. చూడండి మనకి ఎదురుగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది.
లైటింగ్స్లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంటుందండి. అందుకోసమే మీకైతే వీడియో ఎండ్ చేయకుండా చివరి వరకు చూపిస్తున్నాను. చూడండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా నైట్ లైటింగ్స్లో. ఇప్పుడైతే టైం 9 అవుతుందండి. సో పక్కనే మనకి ఆ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందండి. వైట్ కలర్లో లైటింగ్స్లో సూపర్ అండి. అసలు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. అసలు నైట్ టైంలో చెన్నై సిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా నచ్చుతుంది నాకైతే. సో ఇలా మీకు కూడా అనిపించినట్లయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడైతే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తాయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. Thank you.